హాయ్ ఫోక్స్, ఈ వీడియోలో నేను మ్యాక్బుక్ ఎయిర్ M2ని ఆల్మోస్ట్ 1 మంత్ యూజ్ చేసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ ఏంటనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. సో వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు విజయ్, మీరు చూస్తున్నారు తెలుగు టాప్ టెక్. మీరు ఒకవేళ ఈ ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కనుక కింద ఉన్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ని, అట్లాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఈ రెండింటిని క్లిక్ చేయండి. సో ఇంకా మనం లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్. ఇది మనకి 2022లో రిలీజ్ అయిన మ్యాక్బుక్ ఎయిర్ విత్ M2 ప్రాసెసర్ అండి. సో దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అంటే నేను అన్బాక్సింగ్ వీడియో అయితే చేశాను. మీకు ఒకవేళ ఆ వీడియో చూడాలంటే కనుక నేను పైన కార్డ్స్లో కానీ లేదా కింద డిస్క్రిప్షన్లో కానీ వదిలేస్తాను, మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు. తర్వాత నేను ఈ లేటెస్ట్ మ్యాక్బుక్ ఎయిర్ని ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి నా పర్సనల్ యూజ్కి అట్ ద సేమ్ టైం నా ప్రొఫెషనల్ యూజ్కి ఈ మ్యాక్బుక్ ఎయిర్ని అయితే యూజ్ చేస్తున్నాను. సో ఇది యూజ్ చేసినప్పుడు నేను ఫైండ్ చేసిన కొన్ని ఇష్యూస్ ఏంటి, లేకపోతే ఇందులో ఉన్న పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అన్ని ఈ వీడియోలో అయితే కవర్ చేస్తాను. ముందుగా మనకి నెగిటివ్ విషయానికి వస్తే ఇందులో ఉన్న ఫస్ట్ నెగిటివ్ వచ్చి దీని ప్రైస్ అండి. సో నార్మల్గా మనకి మ్యాక్బుక్ ఎయిర్ వచ్చి లెస్ దెన్ $1000 ఉండేది, అంటే ఇనిషియల్ బేస్ మోడల్ వచ్చి. బట్ మనకి ఈ మ్యాక్బుక్ ఎయిర్ అంటే ఈ కొత్త మ్యాక్బుక్ ఎయిర్ని వీళ్ళు ఆల్మోస్ట్ బేస్ మోడల్ వచ్చి $1200 చేశారు. వెరస్ మనకి ఇండియాలో అయితే కనుక మనకి ఓల్డ్ మోడల్ అంటే పాత మ్యాక్బుక్ ఎయిర్ వచ్చేటప్పటికి 99,900 ఆ రేంజ్లో అయితే ఉండేది. బట్ ఇప్పుడు ఈ కొత్త మోడల్ వచ్చి ఆల్మోస్ట్ 1,20,000 అయితే పడుతుంది. సో మనకి యూఎస్లో తీసుకుంటే కనుక మనకి ఆల్మోస్ట్ $200 పంప్ చేసినట్టు, వేరేజ్ మీరు ఇండియాలో చూస్తే కనుక ఆల్మోస్ట్ మనకి 20,000 అయితే పంప్ చేశారు. సో దానివల్ల ఏంటంటే మనకి మ్యాక్బుక్ ఎయిర్ అనేది ఇంకొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది అనమాట. సో దానివల్ల చాలామంది ఏదైతే 1 lakh ప్రైస్ పాయింట్లో ఉంటారో సో వాళ్ళకి కొంచెం ఇబ్బంది అని చెప్పాలి. కాకపోతే మీరు ఒకవేళ పాత మ్యాక్బుక్ ఎయిర్ విత్ M1 చిప్ తీసుకోవాలనుకుంటే కనుక అది కూడా మంచి ల్యాప్టాప్ అండి. ఒకవేళ మీరు అది తీసుకోవాలనుకుంటే కనుక దాని పర్ఫార్మెన్స్ దీని పర్ఫార్మెన్స్ రెండింటిని కంపేర్ చేసి మీకు ఎంత డిఫరెన్స్ ఉంది అనేది కూడా నేను ఈ వీడియో లాస్ట్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియోని అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అండ్ తర్వాత విషయానికి వచ్చేటప్పటికి ఇందులో ఉన్న ఇంకొక డ్రాబ్యాక్ వచ్చి మనకి ఈ లేటెస్ట్ మ్యాక్బుక్ ఎయిర్లో బేస్ మోడల్లో వచ్చి ఒక చిన్న డ్రాబ్యాక్ ఉందండి. మీరు ఒకవేళ బేస్ మోడల్ అంటే 256GB తీసుకుంటే కనుక మనకి ప్రీవియస్ జనరేషన్ మ్యాక్బుక్ ఎయిర్లో కూడా మనకి ఇదే ప్రాసెస్ ఉండేది. మనకి బేస్ మోడల్లో వచ్చి వాళ్ళు ఒక్క NAND చిప్ వాడేవాళ్ళు. సో దానివల్ల ఏమైందంటే మనకి స్టోరేజ్ వచ్చి చాలా స్లోగా ఉండేది. సో అదొకటి కైండ్ ఆఫ్ దానివల్ల మనకి పర్ఫార్మెన్స్ కూడా డిగ్రేడ్ అవుతుంది అనమాట. మీకు ఒకవేళ బెటర్ పర్ఫార్మింగ్ డివైస్ కావాలంటే కనుక డెఫినెట్గా మీరు ఈ మ్యాక్బుక్ ఎయిర్ని ఆల్మోస్ట్ 512GBకి అయితే అప్గ్రేడ్ అవ్వండి. సో తర్వాత డ్రాబ్యాక్ వచ్చి మనకి అన్ని మ్యాక్బుక్ ఎయిర్స్కి కాదు, ఎస్పెషల్లీ మీరు ఒకవేళ ఈ కలర్ మ్యాక్బుక్ ఎయిర్ తీసుకుంటే కనుక మీకు ఆ డ్రాబ్యాక్ అనేది ఉంటుంది. సో మీరు ఒకవేళ సిల్వర్ కానీ లేకపోతే స్పేస్ గ్రే కానీ లేదా మీరు గోల్డ్ కలర్ తీసుకుంటే కనుక మీకు ఆ డ్రాబ్యాక్ అయితే ఉండదు. ఎస్పెషల్లీ మీరు ఈ మిడ్ నైట్ కలర్ తీసుకుంటే మీకు ఈ డ్రాబ్యాక్ ఉంటుంది. దీని మీద ఫింగర్ ప్రింట్స్ అనేది చాలా ఎక్కువ రిటైన్ అవుతున్నాయి. అవి క్లీన్ చేయడం అనేది యాక్చువల్గా ఇంపాసిబుల్ అని చెప్పాలి. సో టు బి ఆనెస్ట్ నేను క్లీన్ చేసిన మళ్ళీ 5 minutesకి మొత్తం ఫింగర్ ప్రింట్స్ అయిపోతుంది. సో అదొకటి డ్రాబ్యాక్ ఇందులో. సో తర్వాత ఈ ల్యాప్టాప్లో మాట్లాడుకునే ఇంకొకటి వచ్చి మనకి నాచ్ అండి. మనకి స్క్రీన్లో ఎక్కడైతే కెమెరా ఉంటుందో ఆ కెమెరా దగ్గర నాచ్ అనేది ఉందన్నమాట. సో నాచే మనకి యాపిల్ డివైజెస్కి కొత్త కాదు, ఆల్మోస్ట్ మన మొబైల్ ఫోన్స్కి ఉంది, ఐప్యాడ్స్కి ఉంది, తర్వాత మనకి ఇప్పుడు లేటెస్ట్గా మ్యాక్బుక్స్లో కూడా ఉంది. సో నేను లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన మ్యాక్బుక్ ప్రో 16 ఇంచ్ అయితే యూజ్ చేస్తున్నాను. సో ఆల్మోస్ట్ నేను 8 months నుంచి యూజ్ చేస్తున్నాను. సో ఈ 8 monthsలో నాకు నాచ్ వల్ల ఒక్క ఇబ్బంది కూడా లేదు. సో మనకి నాచ్ అసలు కనిపించదు. మేబీ మనకు ఒక మొబైల్లో నాచ్ కనిపిస్తుందంటే అది చిన్న స్క్రీన్ వల్ల మనకి ఎక్కువ కనిపిస్తుంటుంది. బట్ ఇంత పెద్ద స్క్రీన్లో మీకు ఆ నాచ్ అనేది మీకు ఏ విషయంలోనూ అడ్డమైతే రాదు, అదైతే ప్రామిస్ చేయగలను. తర్వాత వచ్చి మనకి మ్యాక్బుక్ ఎయిర్లో మనకి ఫ్యాన్ ఉండదండి. సో దానివల్ల ఏంటంటే మన మెషిన్ ఎప్పుడైనా హెవీ టాస్క్ చేస్తున్నప్పుడు మనకి ఫ్యాన్ లేదు కాబట్టి కూల్ అవ్వడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. ఆ టైంలో మనకి థ్రాటల్ అనేది జరుగుతుందనమాట. సో థ్రాటల్ జరగడం వల్ల మనకి పర్ఫార్మెన్స్ అనేది కొంచెం డిగ్రేడ్ అవుతుందని చెప్పాలి. బట్ టు బి ఆనెస్ట్ చెప్పాలంటే పర్ఫార్మెన్స్ రిజల్ట్స్ చూస్తే డెఫినెట్గా మీరు సర్ప్రైజ్ అవుతారు. సో ఇవి నేను ఈ ల్యాప్టాప్లో చూసిన కంప్లీట్ కాన్స్ వచ్చండి. సో ఇంకా మనం పాజిటివ్ సైడ్కి వెళ్దాము. సో పాజిటివ్ సైడ్ వస్తే కనుక ఫస్ట్ ఇమీడియట్గా మీరు నోటీస్ చేసేది డిజైన్ అండి. సో డిజైన్ వచ్చి మనకి చాలా రిఫ్రెషింగ్ డిజైన్ అనమాట. సో ఆల్మోస్ట్ నేను మ్యాక్బుక్ ప్రో 16 ఇంచ్ వాడుతున్నాను, ఆల్మోస్ట్ సేమ్ డిజైన్ అనుకోండి. కాకపోతే ఎవరైతే మనకి బేస్ మోడల్ మ్యాక్బుక్ ఎయిర్లు వాడతారో సో వాళ్ళకి వచ్చి కంప్లీట్ రిఫ్రెష్ చేశారు. ఆల్మోస్ట్ ఇది మనకి 12 years తర్వాత యాపిల్ వాళ్ళు వాళ్ళ మ్యాక్బుక్ ఎయిర్ ల్యాప్టాప్ని రీడిజైన్ చేశారని చెప్పొచ్చు. తర్వాత మనకి ఈ న్యూ డిజైన్లో మనకి వీళ్ళు మ్యాగ్సేఫ్ ఛార్జర్ని అయితే తీసుకొచ్చారు. సో నాకు ఈ ఛార్జర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. మ్యాగ్సేఫ్ ఛార్జర్ ఇంతకుముందు నేను ఆల్మోస్ట్ 2014 ల్యాప్టాప్స్ 2014-2015 ల్యాప్టాప్స్లో మనకి మ్యాగ్సేఫ్ ఉండేది. తర్వాత ఫర్ సమ్ రీజన్ వాళ్ళు తీసేసి ఓన్లీ USB Type-C ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చేవారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఆ మ్యాగ్సేఫ్ ఛార్జర్ అనేదాన్ని బ్యాక్ తీసుకొచ్చారు. సో అదొకటి నాకు బాగా నచ్చింది. అండ్ ఆ ఛార్జింగ్ కేబుల్లో ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే అది మనకి బ్రేడెడ్ కేబుల్ అనమాట. సో మన పాత జనరేషన్ మ్యాక్బుక్ ఎయిర్స్తో వచ్చే కేబుల్స్ కన్నా ఈ బ్రేడెడ్ కేబుల్ వచ్చి కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది. దానివల్ల మనకి కేబుల్ కూడా కొంచెం లాంగ్ లాస్టింగ్ ఉంటుంది.
అదొకటి. అండ్ ఇంకొకటి మనకి ఈ మ్యాగ్సేఫ్ ఛార్జర్ మీద మనకొక లైట్ ఇచ్చాడనమాట. సో, దానివల్ల ఏంటంటే మన ల్యాప్‌టాప్ కంప్లీట్‌గా ఛార్జ్ అయిందా లేదా అనేది మనం కొంచెం దూరంలో ఉండి చూడొచ్చనమాట యాక్చువల్లీ. అంటే లైటు ఆరెంజ్‌లో ఉంటే మనకి ఛార్జ్ అవుతున్నట్టు. ఒకవేళ గ్రీన్‌లో ఉంటే గనక మనకి ల్యాప్‌టాప్ కంప్లీట్‌గా ఛార్జ్ అయినట్టు. సో, నాకు ఆ ఇండికేషన్ ఒకటి నాకు బా నచ్చింది. తర్వాత ఈ ల్యాప్‌టాప్‌లో ఇంకొక రీడిజైన్ వచ్చేటప్పటికి మనకి థిన్ బెజల్స్ అండి. మనకి ఇంతకుముందు ల్యాప్‌టాప్‌లో వచ్చి సైడ్స్‌నొచ్చి థిన్ బెజల్స్ ఉండేయి. బట్ పైన కింద వచ్చేటప్పటికి మనకి కొంచెం థిక్ బెజల్స్ ఉండేయి. అంటే పాత జనరేషన్ మ్యాక్‌బుక్ ఎయిర్‌లో గాని, మ్యాక్‌బుక్ ప్రోలో గాని. అయితే వీళ్ళు లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన మ్యాక్‌బుక్ ప్రో తోటి లేదా ఈ ఇయర్ రిలీజ్ అయిన మ్యాక్‌బుక్ ఎయిర్‌లో దాన్నైతే రీడిజైన్ చేశారు. కంప్లీట్ మీరు అన్ని సైడ్స్ అంటే 4 సైడ్స్ మీకు థిన్ బెజల్స్ వస్తాయి. సో, అదొకటి బావుంది యాక్చువల్లీ చూడడానికి. అండ్ మోరోవర్ మీకు దానివల్ల స్క్రీన్ రియల్ ఎస్టేట్ కూడా పెరుగుతుంది. సో, దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాము. ఇంకొకటేంటంటే నేను ఇది యాపిల్ ల్యాప్‌టాప్స్‌లో ఫస్ట్ టైమ్ చూస్తున్నా యాక్చువల్లీ. మీరు వేరే ఏ ల్యాప్‌టాప్ తీసుకున్నా మనకి బ్రాండింగ్ ఉంటుందనమాట. యాపిల్ లోగో పైనుంటుంది. బట్ కిందొచ్చి మనకి మ్యాక్‌బుక్ ఎయిర్ అనో, మ్యాక్‌బుక్ ప్రో అనో, మ్యాక్‌బుక్ అనో అట్లా ఉంటుంది. బట్ ఈ ల్యాప్‌టాప్‌లో మీరెక్కడ చూసినా సరే మ్యాక్‌బుక్ ఎయిర్ అన్న బ్రాండింగ్ అయితే ఉండదు. జస్ట్ యాపిల్ లోగో మాత్రమే ఉంటుందనమాట. మీరు ఈ ల్యాప్‌టాప్ మొత్తంలో ఒకే ఒక లోగో ఉంటుంది. అది కూడా పైన ఉంటుందనమాట యాపిల్ లోగో. సో, అదొకటి చూసాను. మీరు వేరే ల్యాప్‌టాప్స్ చూస్తే గనక డెఫినిట్‌గా వాళ్ళ బ్రాండింగ్ పైనుంటుంది. అట్ ద సేమ్ టైమ్ స్క్రీన్ మీద కూడా ఉంటుంది. అండ్ ఈవెన్ మీరు మ్యాక్‌బుక్ ప్రోలో తీసుకున్నా సరే అట్‌లీస్ట్ మనకి బాటమ్‌లో అయినా సరే వాళ్ళు మ్యాక్‌బుక్ ప్రో అని చెప్పి రాస్తారు. బట్ దీనిలో మీకు కింద కూడా మీకు ఎక్కడ మ్యాక్‌బుక్ ఎయిర్ అని మెన్షన్ చేయలేదు. అండ్ నెక్స్ట్ బెనిఫిట్ వచ్చి ఇందులో ఈ ల్యాప్‌టాప్ వచ్చి మనకి లైట్ వెయిట్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ మీరు పాత జనరేషన్ మ్యాక్‌బుక్ ఎయిర్ వాడితే గనక దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. ఆల్మోస్ట్ లైక్ ఐ థింక్ 2 ఆర్ 3 గ్రామ్స్ డిఫరెన్స్ ఉంది అంతే గాని పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. బట్ మీరు ఒకవేళ పెద్ద ల్యాప్‌టాప్స్ వాడి లేకపోతే మీరు ఒకవేళ విండోస్ ల్యాప్‌టాప్ వాడి ఏదైనా ప్రస్తుతం ఫస్ట్ టైం మ్యాక్ వస్తుంటే గనక మీరు డెఫినిట్‌గా చేంజ్ అయితే చూస్తారు. అంటే వెయిట్ చేంజ్ అయితే డెఫినిట్‌గా చూస్తారు. ఇది మనకి కంప్లీట్‌గా లైట్ వెయిట్ ఉంటుంది. అండ్ మోరోవర్ ఏంటంటే మీరు కైండ్ ఆఫ్ ఒక నోట్‌బుక్‌ని పట్టుకెళ్తున్న ఫీలింగ్ ఉంటుందనమాట. మీరు ల్యాప్‌టాప్‌ని క్యారీ చేస్తున్న ఫీలింగ్ అయితే ఉండదు. ఎస్పెషల్లీ మీరు ఒకవేళ ట్రావెలర్ అయితే గనక మీకు ఈ ల్యాప్‌టాప్ డెఫినిట్‌గా చాలా బావుంటుంది. తర్వాత ఈ ల్యాప్‌టాప్‌లో ఉన్న ఇంకొక బెనిఫిట్ వచ్చి మనకి మోర్ పోర్ట్స్ అండి. సో, ఇంతకుముందు మనకి 2 థండర్‌బోల్ట్ 4 పోర్ట్స్ ఇచ్చేవాడు. అండ్ ఒకటి 3.5 హెడ్‌ఫోన్ జాక్ ఇచ్చేవాడు. అయితే ఈ 2 థండర్‌బోల్ట్ 4 పోర్ట్స్‌లో ఒక పోర్ట్ వచ్చి మనకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఉపయోగించేవాళ్ళు. ఇంకొక పోర్ట్ వచ్చి మీరేమన్నా ఎక్స్టర్నల్ ఎక్స్టర్నల్ హార్డ్ డ్రైవ్ గాని, లేకపోతే ఎక్స్టర్నల్ మానిటర్ గాని, లేకపోతే ఎక్స్టర్నల్ గ్యాడ్జెట్స్ ఏమన్నా కనెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇంకొక పోర్టే ఉండేది. సో, మీరు ఎప్పుడైనా ఇంకో పోర్ట్ కావాలనుకుంటే డెఫినిట్‌గా ఛార్జింగ్ పెట్టేదాన్ని తీసేసి ఆ పోర్ట్‌ని మీరు వేరే దానికి యూజ్ చేసుకోవాల్సొచ్చేది. కానీ ఇందులో ఏంటంటే మనకి మ్యాగ్సేఫ్ ఛార్జింగ్ పోర్ట్ ఒకటిచ్చాడు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి ఇంకొక 2 యూఎస్‌బీ టైప్ సి గాని లేదా థండర్‌బోల్ట్ 4 పోర్ట్స్ గాని ఇచ్చాడు. సో, దానివల్ల మనకి ఛార్జింగ్ కోసం అని చెప్పి డెడికేటెడ్ పోర్ట్ ఉందనమాట. అందుకని మనకి ఇంకా 2 థండర్‌బోల్ట్ 3 పోర్ట్స్ ఉంటాయి. సో, మీరు ఇంకా మోర్ గ్యాడ్జెట్స్‌ని దీనికి కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే సంథింగ్ లైక్ ఒక ఎక్స్టర్నల్ మానిటర్‌ని హుకప్ చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీరు ఎక్స్టర్నల్ హార్డ్ డ్రైవ్‌ని గాని, లేకపోతే ఎక్స్టర్నల్ యాక్సెసరీస్‌ని దేనన్నా యాడ్ చేసుకోవాలన్నా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో, మోర్ పోర్ట్స్ ఉండడం వల్ల మనకి నంబర్ ఆఫ్ యాక్సెసరీస్ ఒకటేసారి కనెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకా నేను ల్యాప్‌టాప్ స్క్రీన్ విషయం గురించి అయితే మాట్లాడాలి. సో, మనకి ఇంతకు ముందున్న ల్యాప్‌టాప్స్ అంటే ఇంతకు ముందున్న మ్యాక్‌బుక్ ఎయిర్‌లన్నీ మనకి 13.3 ఇంచెస్ అయితే ఉండేవి. సో, ఇప్పుడు వీళ్ళేం చేశారంటే ఈ థిన్ బెజల్స్ చేయడం వల్ల ఆల్మోస్ట్ దీన్ని 13.6 ఇంచెస్ వరకు అప్‌గ్రేడ్ అయితే చేశారు. సో, దానివల్ల మనకి స్క్రీన్ రియల్ ఎస్టేట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఒకవేళ మీరు వీడియో ఎడిటర్ గాని, లేదా ఫోటో ఎడిటర్ గాని అయితే నాకు తెలుసు మీకు స్క్రీన్ రియల్ ఎస్టేట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ స్క్రీన్‌లో ఉన్న ఇంకొక ప్రీమియం లుక్ ఏంటంటే మనకి ఇంతకు ముందు వరకు షార్ప్ ఎడ్జెస్ ఉండేయి. బేసికల్లీ మీరు పాత ల్యాప్‌టాప్స్ ఏవైనా చూడండి. అండ్ ఐ థింక్ ఇంకా విండోస్ ల్యాప్‌టాప్‌లో ఇంకా ఉన్నది. బేసికల్లీ మీరు డెల్ గాని, లేకపోతే హెచ్‌పీ గాని చూస్తే మీకు షార్ప్ ఎడ్జెస్ ఉంటాయన్నమాట. కానీ ఈ ల్యాప్‌టాప్‌లో ఐ థింక్ లాస్ట్ ఇయర్ డిజైన్ చేసిన మ్యాక్‌బుక్ ప్రోలతో చూస్తే గనక ఈ డిజైన్స్ అన్నీ ఏంటంటే కైండ్ ఆఫ్ కర్వ్డ్ కార్నర్స్ వస్తాయి. సో, అదేంటంటే కొంచెం ఎలిగెంట్ లుక్ ఉంటుంది బేసికల్లీ. నాకు అదొకటి బా నచ్చింది. ఇంకా తర్వాత మనకి ఇందులో బ్రైట్‌నెస్ కూడా ఇంప్రూవ్ చేశారు లాస్ట్ ఇయర్ మోడల్‌తో పోలిస్తే. సో, లాస్ట్ ఇయర్ మోడల్ వచ్చి ఐ థింక్ 400 నిట్స్ ఆఫ్ బ్రైట్‌నెస్ ఉంది. ఇదొచ్చి మనకి 500 నిట్స్ ఆఫ్ బ్రైట్‌నెస్ ఉంది. సో, పెద్ద డిఫరెన్స్ కాదు. అంటే మీరు బయటికెళ్ళినప్పుడు మీకేం పెద్ద డిఫరెన్స్ ఉంది అని మీరైతే చెప్పలేరు గానీ, బట్ ఎంతో కొంత డిఫరెన్స్ అయితే ఉంది. అంటే దీని స్క్రీన్ వచ్చి కొంచెం బ్రైట్‌నెస్ అయితే బెటర్ ఉంటుంది కంపేర్ టు మన ప్రీవియస్ జనరేషన్ మ్యాక్‌బుక్ ఎయిర్‌తో పోలిస్తే. ఇంతకుముందు మ్యాక్‌బుక్ ఎయిర్‌లన్నీ మనకి రెటినా డిస్‌ప్లే అని. అండ్ దీన్నొచ్చి వీళ్ళు లిక్విడ్ రెటినా డిస్‌ప్లేకైతే మూవ్ చేశారు. ఇంకా తర్వాత ఈ ల్యాప్‌టాప్‌లో మనకి ఇంకొక అప్‌గ్రేడ్ ఏంటంటే మనకి 1080p కెమెరా అండి.
ఇంతకుముందు వరకు మనకైతే ఇంకా 720p ఉండేది. సో కొంచెం బెటర్ ఉంది యాక్చువల్లీ. నేను ఈ ల్యాప్టాప్ స్టార్ట్ చేసినప్పుడు అంటే ఫస్ట్ టైం రివ్యూ చేసినప్పుడు కన్నా ఇప్పుడు నాకు కొంచెం బెటర్ అనిపించింది. మేబీ వీళ్ళు సాఫ్ట్వేర్ ప్యాచెస్ తోటి ఆ ఇమేజ్ని అయితే ఇంప్రూవ్ చేశారని అనుకుంటున్నాను. ఇంకొక అడ్వాంటేజ్ ఈ ల్యాప్టాప్లో ఉన్నది ఏంటంటే మనకి బ్యాటరీ లైఫ్. సో జనరల్గా ఇంతకుముందు ప్రీవియస్ జనరేషన్ బ్యాటరీతో పోలిస్తే కనుక ఇది కొంచెం బెటర్ బ్యాటరీ అని చెప్పొచ్చు. అండ్ మోరోవర్ మనకి ఇందులో లేటెస్ట్ చిప్ ఉండటం వల్ల అది కూడా బ్యాటరీ కన్సంప్షన్ అనేది చాలా తక్కువ జరుగుతుంది. సో దానివల్ల మీకు బ్యాటరీ లైఫ్ అయితే ఎక్కువ ఉంది. మీకు ఈ సైజులో ఈ బ్యాటరీ అనేది మోర్ దెన్ ఎనఫ్ టు బి ఆనెస్ట్. సో నాకు తెలిసి ట్రావెలర్స్కి అయితే ఇది చాలా బాగుంటుంది యాక్చువల్లీ. అండ్ తర్వాత ఇంకా వీడియో ఎడిటింగ్ విషయానికి వస్తే కనుక నేను ఇందులో డెవెన్చీ రిజాల్వ్ రన్ చేశాను అండ్ ఫైనల్ కట్ ప్రో రన్ చేశాను. సో ఫైనల్ కట్ ప్రో అయితే ఆబ్వియస్గా చాలా బాగుంది యాక్చువల్లీ. అసలు ఎక్కడ స్ట్రక్ అవడం కానీ నేనైతే చూడలేదు. ఆల్మోస్ట్ నేను 4K వీడియో ఎడిటింగ్ ఐ థింక్ 2 వీడియోస్ని అయితే ఎడిట్ చేశాను. ఎక్కడ నాకు ఇష్యూస్ అయితే లేవు. సో ప్రిటీ మచ్ మీరు నా వీడియోస్ చూస్తే కనుక నేను రికార్డ్ చేసేవాడిని 4K, ఈవెన్ బీరోల్స్తో పాటు నేను మొత్తాన్ని 4Kలో రికార్డ్ చేస్తాను. సో అన్ని ఫుటేజెస్ నేను ఇందులో లోడ్ చేసి నేను ఎడిటింగ్ చేస్తాను. నేను మల్టిపుల్ టైమ్ లైన్స్ ఒకటేసారి ఎడిట్ చేసినా నాకు ఎప్పుడు ఇష్యూస్ అయితే లేవు. ఆల్మోస్ట్ నేను 4 టైమ్ లైన్స్ వరకు ఒకటేసారి ఎడిట్ చేస్తూ ఉంటాను. సో నాకు ఎక్కడ స్ట్రక్ అవ్వడం కానీ లాగ్ అవ్వడం కానీ నేనైతే చూడలేదు. సో డెవెన్చీ రిజాల్వ్లో కూడా నాకు ఇష్యూ ఏం లేదు. సో ప్రిటీ మచ్ వీళ్ళు కూడా కొంచెం బాగా ఆప్టిమైజ్ చేశారు యాక్చువల్లీ సాఫ్ట్వేర్ని. బట్ నేను ప్రీమియర్ ప్రో అయితే చూడలేదు. అంటే నేను పర్సనల్గా అయితే ఎడిట్ చేయలేదు. బట్ నేను రివ్యూస్ చదివింది ఏంటంటే మ్యాక్బుక్ ఎయిర్స్లో ఎస్పెషల్లీ మనకి సిలికాన్ చిప్స్లో అంటే M1 M2 చిప్స్లో వీళ్ళకి కొంచెం ఆప్టిమైజేషన్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. మరీ వీడియో ఎడిట్ చేయలేనంత ఇస్తే లేవు. కాకపోతే కొన్ని ప్లగిన్స్ అయితే పనిచేయట్లేదు అని చెప్పి కొంత కంప్లైంట్ అయితే ఉంది. ఒకసారి మీరు ఒకవేళ ప్రీమియర్ ప్రో తీసుకుంటే కనుక ఒకసారి అదొకటి చెక్ చేసుకోండి. తర్వాత మనకి ఫోటో ఎడిటింగ్ విషయానికి వస్తే నేను యూజ్ చేసే 4 పాపులర్ సాఫ్ట్వేర్స్ వచ్చి ఫోటోషాప్ ఒకటి, పిక్సెల్మేటర్ ప్రో ఒకటి, తర్వాత మనకి ఇది ఎఫినిటీ ఒకటి అండ్ యాపిల్ ఫొటోస్ ఒకటి. సో ఈ 4 సాఫ్ట్వేర్స్ అయితే యూజ్ చేశాను. ఫోటోషాప్లో నాకైతే ఇష్యూస్ ఏం లేవు. సో ఎప్పుడు నాకు స్ట్రక్ అవడం అయితే జరగలేదు. అండ్ పిక్సెల్మేటర్ ప్రో కూడా అంతే. సో నేను ఇది పిక్సెల్మేటర్ ప్రో అనేది మోస్ట్లీ మనకి మ్యాక్బుక్స్కి మాత్రమే డిజైన్ చేసింది. సో దానిలో కూడా నేను ఇష్యూస్ అయితే చూడలేదు. అండ్ ఎఫినిటీ ఫోటోలో కూడా నేను చాలా తక్కువ ఎడిట్ చేస్తాను ఎఫినిటీ ఫోటోలో. బట్ స్టిల్ ఎఫినిటీ ఫోటో కూడా మనకి బాగానే ఉంది. ఎక్కడ నాకు స్ట్రక్ అవడం అయితే జరగలేదు. యాపిల్ ఫొటోస్ కూడా అంతే. సో ఫోటో ఎడిటింగ్ విషయానికి వస్తే కనుక ఇది నేను ఇప్పుడు నేనైతే ఇష్యూస్ చూడలేదు జనరల్గా. సో నా దగ్గర M2 మ్యాక్బుక్ ఎయిర్ బేస్ మోడల్ ఉంది. అట్లాగే M1 మ్యాక్ మినీ కొంచెం అప్గ్రేడెడ్ మోడల్ ఉంది. సో అందులో మనకి 16GB యూనిఫైడ్ మెమరీ అండ్ 1TB SSD హార్డ్ డ్రైవ్ ఉన్నాయి. సో ఇందులో మొత్తం బేస్ మోడల్ అనమాట 8GB యూనిఫైడ్ మెమరీ ఉంది అండ్ 256GB SSD ఉంది. సో ఈ 2 మెషిన్స్లోనూ నేను పర్ఫార్మెన్స్ టెస్ట్ చేశాను. అంటే హార్డ్ డిస్క్ స్పీడ్ టెస్ట్ చేశాను. సో స్పీడ్ టెస్ట్ చేస్తే రిజల్ట్స్ అయితే ఇట్లా ఉన్నాయి. సో రైట్ స్పీడ్స్ వచ్చి మ్యాక్బుక్ ఎయిర్ M2 రైట్ స్పీడ్స్ వచ్చేటప్పటికి మనకి 1700 నుంచి 1800 వరకు ఉంది. వేరేజ్ మీరు రీడ్ స్పీడ్స్ చూస్తే మనకి 1400 to 1500 ఆ రేంజ్లో ఉన్నాయి. సో వేరేజ్ మీరు M1 మ్యాక్ మినీలో మీరు ఇదే పర్ఫార్మెన్స్ టెస్ట్ చేసినప్పుడు నాకు రైట్ స్పీడ్స్ వచ్చి సమ్వేర్ అరౌండ్ 2900 to 3000 ఉంది. వేరేజ్ మనకి రీడ్ స్పీడ్స్ వచ్చేటప్పటికి మనకి 2800 to 2900 ఉంది. సో మీరు ఇక్కడ డిఫరెన్స్ చూస్తే కనుక మనకి ఆల్మోస్ట్ M1 మ్యాక్ మినీ పర్ఫార్మెన్స్ వచ్చి పీక్స్లో ఉంది. ఆల్మోస్ట్ డబుల్ స్పీడ్ అయితే ఉంది. సో ఇది ఎందుకంటే కనుక మనకి M2 మ్యాక్బుక్ ఎయిర్ బేస్ మోడల్లో మనకి ఇందులో ఒక NAND చిప్ ఉంటుంది. వేరేజ్ మనకి మ్యాక్ మినీలో ఏం చేసామంటే నేను అప్గ్రేడ్ చేసాను. ఆల్మోస్ట్ 1TBకి అప్గ్రేడ్ చేసాం కాబట్టి దానిలో మనకి 2, 3 అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు అనమాట NAND చిప్స్. సో దానివల్ల ఏమవుతుందంటే రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ వచ్చి దానిలో ఎక్కువ ఉంటాయి. ఒకవేళ మీకు అదే పర్ఫార్మెన్స్ మీకు M2 మ్యాక్బుక్ ఎయిర్లో కావాలంటే కనుక మీ స్టోరేజ్ని అయితే అప్గ్రేడ్ చేసుకోండి. బేస్ మోడల్ అయితే తీసుకోవద్దు. అంటే 256GB బేస్ మోడల్ అయితే తీసుకోవద్దు. మినిమం 512GB బేస్ మోడల్కి 512GB SSD హార్డ్ డ్రైవ్కి అయితే అప్గ్రేడ్ చేసుకోండి. ఐ థింక్ ఆ అప్గ్రేడ్ కూడా సమ్వేర్ అరౌండ్ ఇంకో 20,000 ఎంతో పడుతుంది. వేరే ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మీరు ఒకవేళ CPU అండ్ GPU పర్ఫార్మెన్స్ టెస్ట్ చేశాను. సో ఇప్పుడు రిజల్ట్స్ వచ్చి ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. సో నేను మ్యాక్బుక్ ఎయిర్ M2 ప్రాసెసర్లో CPU టెస్ట్ చేసినప్పుడు సింగిల్ కోర్ వచ్చేటప్పటికి మనకి 1903 అయితే ఉంది. వేరేజ్ మనకి మల్టీ కోర్ వచ్చేటప్పటికి మనకి 8732 వచ్చింది రిజల్ట్స్. అండ్ వేరేజ్ మీరు ఒకవేళ M1 మ్యాక్ మినీ విషయానికి వస్తే అందులో CPU సింగిల్ కోర్ వచ్చేటప్పటికి 1723 పాయింట్స్ వచ్చినాయి. వేరేజ్ మీరు మల్టీ కోర్ చూస్తే కనుక ఇక్కడ మనకి 7339 వచ్చింది. సో మీరు ఇక్కడ ఈ రిజల్ట్స్ కంపేర్ చేస్తే కనుక మనకి M1 ప్రాసెసర్ కన్నా M2 ప్రాసెసర్ అనేది పర్ఫార్మెన్స్ చాలా బెటర్ ఉంది. అంటే CPU పర్ఫార్మెన్స్ వచ్చి చాలా బెటర్ ఉంది. ఓవరాల్గా మనకి ఇంకా GPU పర్ఫార్మెన్స్ రిజల్ట్స్ చూస్తే మనకి M2 మ్యాక్బుక్ ఎయిర్లో GPU పర్ఫార్మెన్స్ వచ్చి సమ్వేర్ అరౌండ్ 23,450 పాయింట్స్ వచ్చినాయి. వేరేజ్ మనకి M1 మ్యాక్ మినీలో మనకి GPU పర్ఫార్మెన్స్ వచ్చి 18,473 వచ్చినాయి. సో మీకు ఇక్కడ చూస్తే కనుక
M2 ప్రాసెసర్ వచ్చి చాలా బెటర్ పర్ఫార్మెన్స్ ఉంది కంపేర్ టు M1 ప్రాసెసర్తో. కానీ ఒక్క డ్రాబ్యాక్ ఏంటంటే ఇందులో బేస్ మోడల్ అయితే అంటే మీరు ఒకవేళ M2 బేస్ మోడల్ తీసుకుంటే ఇట్ డజంట్ మ్యాటర్ మీరు మ్యాక్బుక్ ఎయిర్ తీసుకున్నారా, లేదా ఫ్యూచర్లో రిలీజ్ అయ్యే మ్యాక్ మినీ తీసుకుంటున్నారా, లేకపోతే ఐమ్యాక్ తీసుకుంటున్నారు, ఏదైనా సరే మీరు బేస్ మోడల్ తీసుకున్నప్పుడు మీకు డిస్క్ స్పీడ్ టెస్ట్ అంటే రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ వచ్చి మనకి తగ్గుతాయి. అందుకనే మీరు మినిమం 512 GB SSD హార్డ్ డ్రైవ్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో అక్కడ మీకు పర్ఫార్మెన్స్ అయితే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇంకా ఫైనల్గా నా రికమెండేషన్ అయితే కనుక మీరు ఒకవేళ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్ అయ్యి, లేకపోతే మీరు ఒకవేళ బడ్జెట్లో ఉంటే కనుక అంటే మీరు 1,20,000 పెట్టలేమో, బట్ ఐ స్టిల్ వాంట్ లైక్ మ్యాక్బుక్ ఎయిర్ అనుకుంటే కనుక మీరు పాత జనరేషన్ M1 మ్యాక్బుక్ ఎయిర్ ఉంది కదా, సో దాన్ని తీసుకోండి. అదైతే మనకి ప్రైస్ పెరగలేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మనకి ఇంకొక 1 or 2 monthsలో నాకు తెలిసి దానిలో భారీ డీల్స్ అయితే వస్తాయి. ఎస్పెషల్లీ మనకి థ్యాంక్స్ గివింగ్ ఆ టైంలో మీరు ఒకవేళ యూఎస్లో తీసుకుంటే సమ్మర్ అరౌండ్ మీకు 799కి లేదా 899కి వచ్చినా మీరు ఆశ్చర్యపోకలేదు. సో ఆ టైంలో అయితే తీసుకోండి. అండ్ ఒకవేళ మీరు స్టూడెంట్ అయితే కనుక డెఫినెట్గా మీకు స్టూడెంట్ డిస్కౌంట్ ఉంది. సో దీనికన్నా మీకు ఓల్డ్ M1 మ్యాక్బుక్ ఎయిర్లో మీకు స్టూడెంట్ డిస్కౌంట్ అనేది ఇంకా బెటర్ ఉంది. ఓల్డ్ మ్యాక్బుక్ ఎయిర్ తీసుకున్నా మీకేం పర్ఫార్మెన్స్లో ఇష్యూస్ అయితే ఉండవు, అదైతే గ్యారంటీ. సో ఇదే మనకి కంప్లీట్గా M2 మ్యాక్బుక్ ఎయిర్ గురించి. సో మీకు ఈ వీడియో నచ్చితే కనుక కింద ఉన్న లైక్ బటన్ క్లిక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. సీ యు ఇన్ అనదర్ వీడియో. బాయ్.